పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో సిబిఐకి ఇస్తా అని చెప్పారు. సిబిఐకి ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా? తప్పే చేయాలని బలంగా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు భయపడతా ఉన్నారు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. భయపడడం కాదు, ఇప్పుడు ఒక కమిషన్ ని మీరు అపాయింట్ చేసినప్పుడు పర్టికులర్ గా ప్రాపర్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు దగ్గర మోర్ దెన్ 100 విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేసి ఘోష్ గారు చేసిన పని ఏంటి, ఆయన చేయాల్సిన పని ఏంటంటే 8B కింద నోటీస్ ఇవ్వాలి, మీ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, మీ మీద మీ సపోర్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో అలాంటిది ఏమి ఇవ్వకుండా జస్ట్ మీరు కాళేశ్వరం గురించి చెప్పండి అని చెప్పేసి ఎగ్జామిన్ చేశారు అంతేగాని ఆ ఎగ్జామినేషన్ లో మరి మీ మీద ఇన్ని రకాల ఎలిగేషన్స్ ఉన్నాయని ఇప్పుడు మేము కూడా ఆ రోజు హరీష్ రావు గారు అటెండ్ అయిన రోజు మేము ఉన్నాం అక్కడ, మా కళ్ళతోనే చూసాము. అసలు ఖచ్చితంగా కాళేశ్వరం గురించి చెప్పండి, వాట్ యూ వాంట్ టు సే అని అన్నారు. సో అబౌట్ కాళేశ్వరం అండ్ ఇట్స్ ప్రాజెక్ట్, ఎంత కష్టపడి ఆ ప్రాజెక్ట్ కట్టారు, ఏమేం చేశారు, దానివల్ల ఎంత లాభం అయింది, అలాంటి విషయాలను మాత్రమే సబ్మిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఘోష్ గారు ఏం చేయాలి, ఇంతమంది విట్నెసెస్ మీకు అగేన్స్ట్గా ఇంత చెప్పారు, సో దీనికి సంబంధించి ఇన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సో వాట్ యూ వాంట్ టు సే అని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అది 8B కింద ఒక నోటీస్ ఇస్తే 8C కింద మళ్ళీ ఏంటంటే లీగల్ కౌన్సిల్ని కానీ ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని పెట్టుకునే ఆపర్చునిటీ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో అలాంటి ఏమీ ఇవ్వకుండా కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా బిహేవ్ చేసుకుంటూ ఈ పీసీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చిన దాన్ని అది కంప్లీట్గా తప్పు కాబట్టి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, అది చెల్లదు అని చెప్పేసి రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. మీరు అన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు సిబిఐకి అప్పగించడం ద్వారా తప్పు ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిపోర్ట్లో ఏముంది, ఆయన రాసింది ఏంటి, ఆయన ఎంక్వైరీ ఏంటి, రెండు తరఫుల్లో విని ఒకవేళ ఆయన రిపోర్ట్ ఇస్తే దట్ ఈస్ ఫైన్. కానీ అలా జరగలేదు కదా, కంప్లీట్లీ వన్ సైడెడ్, ఇట్ ఈస్ టోటలీ బయాస్డ్ రిపోర్ట్. సో అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ సిబిఐకి ఇస్తా అంటే ఏ విధంగా ఇస్తారు, సో అలా ఇవ్వడానికి లేదనేది మాది